మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో పంట కాలువలు డ్రైనేజీలు యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న వేళ రైతులకు పంట కాలువల ద్వారా పొలాలకు నీరు సక్రమంగా అందడానికి చర్యలు చేపట్టామన్నారు. వైకాపా పాలనలో పూడికతీత పనులు చేయకపోవడంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. కాలువలు పూడికి తీయకపోవడం వల్ల ఒక ప్రధానమైన సమస్య అయితే సరైన శానిటేషన్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు కూడా ఆ విధంగానే ఈ ప్రధానమైన పంట కాలువల్ని వాడడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి బడ్జెట్ కేటాయింపులు అవన్నీ చేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తెనాలికి తీసుకురావాల్సిన అవసరం 100% ఉంది. భవిష్యత్తులో మనకి ఉపయోగించుకోవాల్సిన స్థలాలు కూడా ఎంక్రోచ్ అయిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సహకరించండి. కాలువలు మంచిగా ఉంటే రేపటి రోజున మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇవన్నీ వర్షాకాలం తర్వాత భయంకరంగా వ్యాపిస్తాయి. సో అటువంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సుమారు 47 కిలోమీటర్లు కాలువలు, 8 ప్రధానమైన కాలువలు, పాటి కాలువ, తూర్పు కాలువ, అదేవిధంగా నిజాంపట్నం, ఈ 3 కాలువల్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేద్దామని అనుకున్నాం. తాలప్రోలు డ్రైను, గోలిడొంక రోడ్డు, మారిస్పేటలో ప్రధానమైన డ్రైను, ఇవన్నీ కూడా టేకప్ చేసి నిదానంగా ఒక్కొక్కటి మున్సిపాలిటీ తరఫున కూడా మనం చేసుకుంటాం.